టీఆర్టీ బయాలజికల్ సైన్స్ కాంటెంట్లో ఈరోజు మనము సూక్ష్మ జీవ ప్రపంచం మైక్రోబయల్ వరల్డ్ టాపిక్ మీద చూద్దాం. సో సూక్ష్మజీవుల అధ్యయనాన్ని మైక్రోబయాలజీ అంటారు. వీటిని మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలుగుతాము. మొట్టమొదటిసారిగా సూక్ష్మజీవుల ఉనికిని ఆంథోనీ వాన్ లీవెన్హుక్ అనేటువంటి శాస్త్రవేత్త 1674లో కనుగొన్నాడు. పరిణామాన్ని బట్టి కాకుండా వర్ధనం చేయడానికి ఉపయోగించే ప్రక్రియను బట్టి సూక్ష్మజీవులను నిర్వచించాలని ఇతను సూచించాడు. సో రోగర్ స్టెయిన్ 1978లో తెలిపాడు, కొన్ని సూక్ష్మజీవులు పత్రహరితాన్ని కలిగి ఉండి స్వయం పోషకాలుగా ఉంటాయి, మరికొన్ని పరపోషణ జీవాన్ని జరుపుతుంటాయి. సూక్ష్మజీవుల యొక్క రకాలు: బ్యాక్టీరియా, వైరస్, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు. సో బ్యాక్టీరియా యొక్క నిర్మాణంగా చూస్తే, బ్యాక్టీరియా నిర్మాణంలో చూసినట్టయితే మనకు స్పష్టమైనటువంటి కణదేహము, తర్వాత లోపలి భాగం లోపల సైటోప్లాజం జీవ పదార్థము, తర్వాత పిలి, దాని చుట్టూ శైలికాము వంటి నిర్మాణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది బ్యాక్టీరియా యొక్క నిర్మాణము. సో బ్యాక్టీరియాలలో ఉనికిని డచ్ శాస్త్రవేత్త హాలాండ్లో పరిశోధిస్తున్న సమయంలో ఆంథోనీ వాన్ లీవెన్హుక్ కనుగొనడం అనేది జరిగింది. బ్యాక్టీరియాలు దంతాల పాచిలో అనేక మిలియన్ జీవరాశులను గుర్తించి వాటికి యానిమల్ క్యాప్సెల్ అని పేరు పెట్టడం కూడా ఇతనే చూశాడు. సూక్ష్మజీవులకు బ్యాక్టీరియాలో అని పేరు పెట్టినటువంటి వారు హెన్బర్గ్. ఇతను 1829 సంవత్సరం లోపల బ్యాక్టీరియాలోని పేరు పెట్టడం అనేది జరిగింది. బ్యాక్టీరియాలు జంతువులకు, మానవాళికి వ్యాధులను కలగచేస్తాయని నిరూపించడం జరిగింది. నిరూపించిన వారిలో లూయి ప్యాచర్ ముఖ్యమైన వారు 1864 సంవత్సరం నిరూపించారు. అదేవిధంగా రాబర్ట్ కోచ్ కూడా 1876 సంవత్సరంలో బ్యాక్టీరియాలు అనేవి మానవుల లోపల, జంతువుల లోపల వ్యాధులను కలగచేస్తాయని వీరు నిరూపించడం అనేది జరిగింది. కేంద్రక పూర్వక జీవులైన వీటిని మొనిరా రాజ్యములో సైజోమైసిటీస్ అనే ప్రత్యేక వర్ధనంగా కింద చేర్చడం జరిగింది. వీటిని జంతువులు, మానవులలో ఈకొలై రైజోబియంల సహజీవనం చేస్తాయి. ఇవి బ్యాక్టీరియాల పరిమాణం తీసుకున్నట్లయితే 0.5 నుంచి 1.5 మ్యూఎమ్స్ పొడవును కలిగి ఉంటాయి. అతిపెద్ద బ్యాక్టీరియా థయోమార్గటి నంబియన్స్ అనగా సముద్రపు ఒడ్డున కనుగొన్నటువంటిది కాబట్టి దీన్ని నంబియానిసిస్ అని అంటారు. దీని పరిమాణము 100 నుంచి 750 మ్యూఎమ్స్ పరిమాణంలో ఇది ఉంటుంది. ఆకారంగా తీసుకుంటే బ్యాక్టీరియాల ఆకారాలు తీసుకున్నట్టయితే బ్యాక్టీరియాలో ఒకటి కోకస్ ఆకారము. కోకస్ బ్యాక్టీరియాలు అనేవి తీసుకున్నట్టయితే గోళాకారంగా ఉండే బ్యాక్టీరియాలను కోకస్ బ్యాక్టీరియా అంటారు. ఇవి 6 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 1 మోనోకోకస్, 2 డిప్లోకోకస్, 3 టెట్రాకోకస్, 4 సెప్టోకోకస్, 5 స్టాప్లోకోకస్, 6 సార్సినా. సో ఇక్కడ మోనోకోకస్ బ్యాక్టీరియాలంటే ఒకే ఒక కషాభాన్ని కలిగి ఉన్నట్లయితే దాన్ని మోనోకోకస్ బ్యాక్టీరియాలు అంటారు. డిప్లాయిడ్ స్థితి అంటే 2గా ఉండటం, అంటే ఒకటి కంటే ఎక్కువగా ఉంటే, అంటే 1 లేదా 2 పోగులు ఉన్నట్లయితే వాటిని డిప్లోకోకస్ బ్యాక్టీరియాలు అంటారు. తర్వాత టెట్రా అంటే 3. బ్యాక్టీరియా కణదేహం చుట్టూ కూడా తీసుకుంటే 3 కషాభాల నిర్మాణాలనే ఉంటాయి. ఇవి 3గా కనిపిస్తుంటాయి. అలా ఉంటే టెట్రాకోకస్ బ్యాక్టీరియాలు అంటారు. తర్వాత స్టెప్టోకోకస్ అంటే ఏంటంటే 4 కషాభాలు కలిగి ఉండడం. ఒక బ్యాక్టీరియా చుట్టూ కూడా తీసుకుంటే మనకు ఒకసారి బ్యాక్టీరియా యొక్క నిర్మాణాన్ని కానీ పరిశీలన చేసి చూస్తే బ్యాక్టీరియా నిర్మాణము ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు ఒకే ఒక కషాభం అనేది కనిపిస్తుంది. ఈ ఒక కషాభం చుట్టూ తీసుకుంటే ఒకటి ఉన్నట్టు దాన్ని మోనోకోకస్ బ్యాక్టీరియాలు అంటారు. 1 కంటే ఎక్కువ కనిపిస్తే, అంటే 2 కనిపిస్తే డిప్లోకోకస్ అని, 3 కనిపిస్తే టెట్రాకోకస్ అని చెప్పడం జరుగుతుంది. అదే 4 ఉంటే స్టెప్టోకోకస్ అంటారు.
5 కషాభాగాలు కానీ ఉన్నట్టయితే వాటి చుట్టూ కూడా ఉన్నట్టయితే బ్యాక్టీరియాల చుట్టూ గోళాకారంగా ఉన్న బ్యాక్టీరియాల చుట్టూ కనిపిస్తే దాన్ని స్టఫిలోకోకస్ బ్యాక్టీరియాలు అంటారు. ఆరోది సార్సీనా. సార్సీనా అంటే బ్యాక్టీరియా చుట్టూ అనేకమైనటువంటి నిర్మాణాలు ఉండడాన్ని సార్సీనా అంటాము. కోకస్ బ్యాక్టీరియాలు అనేవి తీసుకుంటే గోళాకృతిలో ఉంటాయి. గోళాకృతిలో ఉన్నటువంటి కోకస్ బ్యాక్టీరియాలు 6 రకాలుగా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే కోకస్ బ్యాక్టీరియాల యొక్క ఆకృతి ఏమిటి అని అడుగుతాడు. కోకస్ బ్యాక్టీరియాల యొక్క ఆకృతి తీసుకుంటే గోళాకృతి అనేటువంటి ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. కోకస్ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి రకాలు ఏంటంటే మోనోకోకస్, డిప్లోకోకస్, టెట్రోకోకస్, స్టెప్ట్రోకోకస్, స్టాఫిలోకోకస్, సార్సినా. ఇక్కడ దీంట్లో ఈ 6 అంశాలను కూడా ఇచ్చేసి ఇది ఏ రకానికి చెందినటువంటి బ్యాక్టీరియాలను కూడా ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు ఈ అన్ని విషయాలని ఈ 6 విషయాలను గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత బ్యాక్టీరియా యొక్క షేప్ ఆఫ్ బ్యాక్టీరియా యొక్క స్ట్రక్చర్ కానీ చూసినట్టయితే ఇక్కడ మనకు కోకైన్ బ్యాక్టీరియా తీసుకున్నట్టయితే కోకస్ బ్యాక్టీరియా అనేది మనకు గోళాకృతిలో ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక మనకు స్పష్టంగా ఇక్కడ గోళాకృతి అనేది కనిపిస్తుంది, గోళాకృతిలో ఉంటుంది. ఇలా గోళాకృతిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలకు ఈ రకంగా మనకు ఒకే ఒక పోగు ఉన్నట్టయితే దాన్ని మోనోకోకస్ అని, 2 పోగులు ఉంటే డిప్లోకోకస్ అని, 2 కంటే ఎక్కువ కానీ ఉన్నట్లయితే వాటిని మనము టెట్రా, స్టెప్ట్రా, తర్వాత స్టాటిలోకోకస్, సార్సినా బ్యాక్టీరియా అని చెప్పడం జరుగుతుంది. ఇది బ్యాక్టీరియా యొక్క నిర్మాణము. ఇదంతా కూడా బ్యాక్టీరియా యొక్క నిర్మాణం. ఇదంతా కూడా షేప్ తీసుకున్నట్టు ఈ రకంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఈ విధంగా ఉన్నదాన్ని మనం వీటిని కషాబాలు అంటాము. ఇది గోళాకృతిలో ఉండబడినటువంటి షేప్. దీనికి ఈ రకమైనటువంటి నిర్మాణాలు అనేవి బ్యాక్టీరియాలో కూడా మనకు కనిపిస్తుండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ బ్యాసిల్లస్ బ్యాక్టీరియాలు. బ్యాసిల్లస్ బ్యాక్టీరియాలని దండాకారంగా ఉండే బ్యాక్టీరియాని బ్యాసిల్లస్ బ్యాక్టీరియా అంటారు. దండాకారము అంటే ఏంటంటే ఒక కర్ర మాదిరిగా కనిపిస్తూ ఉండడం, ఇది స్ట్రేట్గా ఉంటుంది. ఇలా ఉండేటువంటి బ్యాక్టీరియాని దండాకార బ్యాక్టీరియాలు అంటారు. దండము అంటే కర్ర మాదిరిగా స్ట్రేట్గా కనిపించి ఉండడం అని దండాకార బ్యాక్టీరియాలు లేదా వీటిని బ్యాసిల్లస్ బ్యాక్టీరియాలు అంటారు. సో బ్యాసిల్లస్ బ్యాక్టీరియాలు కూడా తీసుకున్నట్టే మనకు 3 రకాలుగా చెప్పొచ్చు. మోనోబ్యాసిల్లస్ బ్యాక్టీరియాలు, డిప్లోబ్యాసిల్లస్ బ్యాక్టీరియాలు, స్టెప్టోబ్యాసిల్లస్ బ్యాక్టీరియాలు. అక్కడ కోకన్ బ్యాక్టీరియాలు తీసుకుంటే కోకస్ బ్యాక్టీరియాలను 6 రకాలుగా చూసాము. బ్యాసిల్లస్ బ్యాక్టీరియాలు ఇక్కడ 3 రకాలుగా చూస్తున్నాం. మోనోబ్యాసిల్లస్, డిప్లోబ్యాసిల్లస్, స్టెప్టోబ్యాసిల్లస్. సో ఇక్కడ మూడవది ఏంటంటే తీసుకుంటే మూడో బ్యాక్టీరియా యొక్క నిర్మాణం తీసుకుంటే విబ్రియో బ్యాక్టీరియా. కామా ఆకృతిలో ఉండేటటువంటి బ్యాక్టీరియాని విబ్రియో బ్యాక్టీరియా అంటారు. కామా అంటే మనము అక్షరాల్లో తెలుగులో రాసేటప్పుడు ఎక్కడైతే మనం కామా ఉంచుతామో ఆ కామాలాగా కనిపించే బ్యాక్టీరియాని విబ్రియో బ్యాక్టీరియాలు అంటారు. తర్వాత స్పైరిల్లం బ్యాక్టీరియాలు, సరిఫిలాకారంలో ఉండే బ్యాక్టీరియాలను స్పైరిలం బ్యాక్టీరియాలు అంటారు. సరిఫిలాకారం అంటే పాము ఏ విధంగానైతే ఉంటుందో పాము యొక్క నిర్మాణాన్ని పోలి ఉన్న బ్యాక్టీరియాలను తీసుకుంటే సరిఫిలాకార బ్యాక్టీరియాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ బ్యాక్టీరియా యొక్క షేప్ కానీ తీసుకుంటే టోటల్గా ఇప్పుడు మనం చూసినటువంటి బ్యాక్టీరియా నిర్మాణం తీసుకుంటే కోకస్ బ్యాక్టీరియాలు, బ్యాసిల్లస్ బ్యాక్టీరియాలు, తర్వాత ఇక్కడ చూడండి మనకు కోకస్ బ్యాక్టీరియాలు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. ఇవి కోకస్ బ్యాక్టీరియాలు, కోకన్ బ్యాక్టీరియాలు, బ్యాసిల్లస్ బ్యాక్టీరియాలు. బ్యాసిల్లస్ బ్యాక్టీరియా అంటే మనం చెప్పాము దండాకృతిలో ఉంటుందని చెప్పాము. ఈ విధంగా దండాకృతిలో కనిపిస్తూ ఉంటుంది మనకు, అంటే కర్ర మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా లోపల తీసుకుంటే మోనోకోకస్ అంటే ఈ విధంగా ఒకటే ఒక నిర్మాణం పోచ ఉన్నట్టయితే దాన్ని మోనోకోకస్ బ్యాక్టీరియాలు అంటాము. ఇలా 2 ఉన్నట్టయితే దాన్ని డిప్లో అంటాము. 2 కంటే ఎక్కువగా 3 ఉన్నట్లయితే దాన్ని స్టెప్ట్రోకోకస్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒకసారి మళ్ళీ మనం చూడొచ్చు. మోనోబ్యాసిల్లస్ బ్యాక్టీరియాలు, డిప్లోబ్యాసిల్లస్ బ్యాక్టీరియాలు, స్టెప్టోబ్యాసిల్లస్ బ్యాక్టీరియాలు. వీటి యొక్క నిర్మాణాన్ని కానీ ఇక్కడ మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంటుంది. బ్యాసిల్లస్ బ్యాక్టీరియాలు ఇక్కడ దండాకారంలో కనిపిస్తున్నాయి. ఇది మోనోకోకస్, ఇది డిప్లోకోకస్, తర్వాత స్టెప్టోకోకస్. అంటే ఇక్కడ బ్యాక్టీరియాకు ఉండబడే కషాబాలను ఆధారం చేసుకొని బ్యాక్టీరియా యొక్క స్ట్రక్చర్ని, దాని యొక్క స్పేస్ని మనము చూడడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియా యొక్క నిర్మాణం అనేది ఈ విధంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో బహురూప బ్యాక్టీరియాలు అంటే ఏంటి చూడండి, లభ్యమయ్యేటటువంటి పోషక పదార్థాలు పరిస్థితులను బట్టి ఆకారాలు మార్పు ఉన్నటువంటి బ్యాక్టీరియాలు. ఉదాహరణకు తీసుకుంటే అసెటోబ్యాక్టీరియా దండాకారంలో ఉంటుంది. ఇది పోగుల దండాకారంలో ఉంటుంది, దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది, సూక్ష్మ దండాకార గొలుసు ఆకారంలో కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది. మరొకసారి మనము ఒకసారి చూసినట్లయితే షేప్ చూసినట్లయితే బ్యాక్టీరియా యొక్క షేప్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, బహు బ్యాక్టీరియాలను మనం బహుయుతంగా ఉండేటువంటి బ్యాక్టీరియా తీసుకుంటే ఇది అనేక రకాలైన నిర్మాణాలు ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి స్పష్టంగా. దాని చుట్టూ తీసుకున్నట్లయితే మనకు నిర్మాణాలు స్పష్టంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అంటే బ్యాక్టీరియా యొక్క షేప్ను కానీ మనం చూసినట్టయితే ఇది స్పష్టంగా మనకు బ్యాక్టీరియా యొక్క నిర్మాణం అనేది దాని చిత్రాన్ని చూడవచ్చు. అందుకే చెప్తున్నాం బహురూప బ్యాక్టీరియా అంటాం. బహురూప బ్యాక్టీరియాలకు ఉదాహరణ ఏంటంటే అసెటోబ్యాక్టీరియా. ఇవి దండాకృతిలో కానీ ఉంటున్నాయి, పోగు దండాకారంలో ఉంటున్నాయి, దీర్ఘవృత్తాకారంలో ఉంటున్నాయి, సూక్ష్మ దండాకృతిలో గొలుసుల ఆకారంలో ఇవి బ్యాక్టీరియాలు అనేవి కనిపిస్తుండడం జరుగుతుంది. తర్వాత అయస్కాంత బ్యాక్టీరియాలు.
అయస్కాంత బ్యాక్టీరియాలు చూస్తుంటే వీటిలో గల అయస్కాంత క్షేత్ర దిశానుసారంగా ఉండే బ్యాక్టీరియా, ఉదాహరణకు తీసుకుంటే ఆక్వా స్పైరిల్లం, తర్వాత మ్యాగ్నిటోటాక్టిమ్, ఈ బ్యాక్టీరియాలు అనేవి అయస్కాంత బ్యాక్టీరియాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనము. అయస్కాంతం అంటే మ్యాగ్నెటిజం ఈజ్ ఏ కనెక్టింగ్ విట్టి టు ది అనదర్ పర్పస్. అంటే ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది బ్యాక్టీరియాలకు. ఒక బ్యాక్టీరియాను మరొక బ్యాక్టీరియా కానీ ఒక జీవి ఇతర జీవులను ఆకర్షించుకోవడం కోసం ఇవి ఎక్కువగా ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన బ్యాక్టీరియాల యొక్క రకాలతో పాటుగా బ్యాక్టీరియా అనేది దేనిని ఉదాహరణగా ఉంది. ఎగ్జాంపుల్గా తీసుకుంటే అయస్కాంత బ్యాక్టీరియాలు ఉన్నాయి. అయస్కాంత బ్యాక్టీరియాలకు ఉదాహరణ ఏమిటి అని అడిగినప్పుడు ప్రశ్న ఆక్వా స్పైరిల్లం అనేటటువంటి దాన్ని స్పష్టంగా అక్కడ గుర్తించగలగాలి. తర్వాత మ్యాగ్నెటోటాక్టికం, ఇది కూడా మనకు అయస్కాంత బ్యాక్టీరియాకు ఉదాహరణగా చూడవచ్చును. తర్వాత బ్యాక్టీరియా యొక్క కణ నిర్మాణాన్ని కానీ చూసినట్టయితే బ్యాక్టీరియా కణ నిర్మాణం ఎలా ఉంటుందంటే కేంద్రక పూర్వజీవి కణ నిర్మాణం పోలి ఉంటుంది. కేంద్రకం త్వచరహితమై ఉంటుంది. ఇక్కడ చూస్తే చూడండి, బ్యాక్టీరియా కణానికి కేంద్రక పూర్వజీవి కణ నిర్మాణం పోలి ఉంటుందన్నాం. అంటే బ్యాక్టీరియా యొక్క కణము లోపల కేంద్రకం అనేది ఉండదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది. కేంద్రకం యొక్క త్వచము అనేది త్వచరహితము, అంటే కేంద్రకం చుట్టూ ఉండేటువంటి పొర అనేది ఇక్కడ ఉండదు అనేది గమనించాలి. మరి ఇక్కడ కణకవచం యొక్క బ్యాక్టీరియా యొక్క కణకవచం కానీ చూసినట్టయితే ఎలా ఉంటుందంటే ఫెస్టిడో గ్లైకాజన్తో నిర్మితమై ఉన్నటువంటి కణకవచం అనేది బ్యాక్టీరియాలో కనిపిస్తుంది. తర్వాత కణకవచం అనేది బాహ్య నిర్మాణాన్ని చూసినట్టయితే బ్యాక్టీరియాను కణకవచం ఎలా ఉపయోగపడుతుందంటే రక్షణ కోసం ఉపయోగపడుతుంది. చలనం తర్వాత ఆధారాన్ని అంటిపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత గ్లైకోకెలికిస్, దీన్ని జిగురు పొర అని అంటారు. దృఢంగా ఉండేటటువంటి తొడుగు ఉంటుంది, దీనిపైన గుల్లిక లాంటి నిర్మాణం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ దృఢమైనటువంటి తొడుగు అనేది బ్యాక్టీరియా అనేది నీటి లోపల ఉన్నప్పుడు కానీ లేదా వాతావరణంలో ఎక్కడైనా ఉన్నప్పుడు కానీ ఏమవుతుందంటే ఈ కణకవచం యొక్క బాహ్య నిర్మాణం అనేది బ్యాక్టీరియా అంటిపెట్టుకోవడం కోసం ఏంటంటే రక్షణ కొరకు కానీ చలనం కొరకు కానీ ఇది స్పష్టంగా కనిపిస్తుండడం అనేది జరుగుతుంది. అందుకనే దీనికి గ్లైకోకెలికిస్ అంటాం. గ్లైకోకెలికిస్ మీన్స్ ఏంటంటే ఒక జిగుటు లాంటి పొర అనేది బ్యాక్టీరియా యొక్క పైభాగంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఏంది, ఇది దృఢంగా ఉండేటటువంటి ఒక తొడుగు క్యాప్సిడ్ మాదిరిగా ఉంటుంది. గుల్లిక లాంటి నిర్మాణాన్ని కలిగి ఉండి అంటిపెట్టుకోవడం కోసం ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది బ్యాక్టీరియా యొక్క నిర్మాణాన్ని మనం త్వరగా చూడొచ్చు. బ్యాక్టీరియా చూడండి, బ్యాక్టీరియా యొక్క కణకవచం అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపించదు. కానీ ఒకసారి మళ్ళీ ఇక్కడ చూసిన చూడండి, కణకవచము అనేది ఉండదు. రక్షణ చలనం లాంటి ఆధారాన్ని అంటిపెట్టుకుని చెప్పాము. చూడండి, బ్యాక్టీరియా యొక్క స్ట్రక్చర్ కానీ నిర్మాణంలో చూసినట్టయితే ఈ బ్యాక్టీరియా చుట్టూ కూడా తీసుకుంటే ఇది మొత్తం కూడా ఇది కణకవచం అని అనడానికి లేదు. ఇది ఒక రక్షణ పొరగా ఉంటుంది, మందంగా ఉంటుంది కణకవచం అనేది. దీని లోపల మనకి ఎక్కడ కూడా కేంద్రకం అనేది కనిపించదు. కానీ కేంద్రకం లోపల తీసుకుంటే దీంట్లో మనకు జీవ పదార్థం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా జీవ పదార్థం, సైటోప్లాజం అంటాము. సో ఈ చుట్టూ ఉన్నటువంటి కషాబాల నిర్మాణం, క్యాప్సిడ్ పొర, ఇదంతా క్యాప్సిడ్ పొర, దీని చుట్టూ కూడా కషాబ నిర్మాణం మనకు స్పష్టంగా బ్యాక్టీరియా నిర్మాణం లోపల మనకు కనిపిస్తుండడం అనేది జరుగుతుంది. ఇది బ్యాక్టీరియా యొక్క నిర్మాణానికి మనం తీసుకోవడానికి చెప్పుకోవడానికి అవకాశం ఉన్నటువంటిదిగా చూడవచ్చును. తర్వాత కషాబాలు అంటే చూడండి, ఇక్కడ బ్యాక్టీరియా చుట్టూ ఉన్నటువంటి నిర్మాణాలు ఇవి కషాబాలండి. ఇవన్నీ కషాబాలేను, ఇవన్నీ కూడా కషాబాలని, ఇవన్నీ కషాబాలని. బ్యాక్టీరియా చుట్టూ ఉన్నటువంటి నిర్మాణాలు మొత్తం కూడా కషాబాలని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. సో కషాబాలు, బ్యాసిల్లస్ బ్యాక్టీరియాలు కషాబరహితాలు. కొన్ని బ్యాసిల్లస్, కొన్ని కోకస్ బ్యాక్టీరియాలు కషాబరహితాలు. కషాబాలు ప్లాజిలిటిన్ అనే ప్రోటీన్ నిర్మితాలు చలనానికి ఉపయోగపడతాయి. బ్యాసిల్లస్ బ్యాక్టీరియాలను తీసుకున్నట్టయితే కషాబ రహితాలు, వీటిలో కషాబాలని ఉండవు. కొన్ని బ్యాక్టీరియా లోపల, కొన్ని బ్యాక్టీరియాలో తీసుకున్నట్టయితే మనకు అన్ని కోకస్ బ్యాక్టీరియాలు అనేవి కషాబ రహితాలుగా ఉంటాయి. కషాబాలు అనేవి ప్లాజిలిటెస్ అనేటటువంటి ప్రోటీన్ నిర్మితాలు అనేవి ఉంటాయి, చలనానికి ఉపయోగపడడం జరుగుతుంది. ఇక చూడండి, కషాబాలు అనేవి వేటి నిర్మితం అనే ప్రశ్న అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కషాబాలు అనేవి ప్లాజిలిట్ అనేటటువంటి రకానికి చెందిన ప్రోటీన్ నిర్మితాలు ఇవి బ్యాక్టీరియా లోపల చలనానికి ఉపయోగపడతాయనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత పిలి లేదా పింబ్రియాలు, ఇవి పింబ్రియాలిస్ లేదా ఫిలిస్ అనే ప్రోటీన్ నిర్మితాలు. ఇవి పొట్టిగా, చిన్నవిగా, పలుచగా, దృఢంగా ఉంటాయి. ఒక కణానికి అనేక సంఖ్యలో ఉండే కణం అంతా లేదా ఒక ప్రక్క వ్యాపించి ఉండడం జరుగుతుంది. ఇవి ఆతిథేయులకు లేదా రాళ్లకు అతుక్కోవటానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది.
ఫిలి మీన్స్ ఏంటంటే బ్యాక్టీరియాకు చుట్టూ ఉన్నటువంటి నిర్మాణాన్ని ఇక్కడ మనము ఫిలి అని చెప్పవచ్చు. బ్యాక్టీరియా చుట్టూ ఉన్న నిర్మాణాలు తీసుకుంటే చూడండి, ఒకసారి బ్యాక్టీరియా యొక్క స్ట్రక్చర్ కానీ మనం చూసినట్టయితే బ్యాక్టీరియా యొక్క స్ట్రక్చర్ని మనము స్పష్టంగా చూడవచ్చును. ఇక్కడ బ్యాక్టీరియా యొక్క స్ట్రక్చర్ మనం చూస్తున్నాం. ఈ బ్యాక్టీరియా స్ట్రక్చర్ దీనికి ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని మనం ఫిలి అంటున్నాము. ఈ ఫిలి అనేది మనకు దీన్ని ఫెంబ్రియా అని కూడా అంటాము. ఇది ఏం చేస్తుంది అంటే బ్యాక్టీరియా అనేది ఇటు నీటి లోపల కానీ లేదంటే కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు ఆధారాన్ని అంటిపెట్టుకుని ఉండడం కోసం ఇది ఉపయోగపడుతుంది. అందుకనే ఆతిథేయులకు అంటే బ్యాక్టీరియా నివసించడానికి ఉన్నటువంటి ఏదైతే రక్షణ కవచం అనేది ఉంటుందో, రక్షణ ఉంటుందో దాన్ని అంటిపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. రాళ్ళకు అతుక్కోవడానికి కూడా ఫిలి అనేది ఉపయోగపడడం జరుగుతుంది. సో దీంట్లో లైంగిక ఫిలి అంటే పెద్దవిగా ట్యూబుల వలె ఉంటాయి, అంతరరంధ్రం కలిగి ఉండి సంయుగ్మములో ఉపయోగపడతాయి. ఇక్కడ చూడండి, ఫిలి అంటేనే చాలా పెద్దవిగా కనిపిస్తాయని చెప్తున్నాం. ఇక్కడ మనము ఇవి ట్యూబుల వలె ఉంటాయి. ట్యూబులు మీన్స్ ఒక పైపుల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. అంతరరంధ్రము అంటే దాని యొక్క లోపలి భాగం లోపల ఏదైతే ఫిలి ఉందో ఫిలి లోపల అంతరంధ్రం అనేది ఉంటుంది. ఈ అంతరంధ్రం ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్టీరియాలు అనేవి సంయుగ్మం లోపల పాల్గొంటాయి. సంయుగ్మం అంటే ఏంటంటే ప్రత్యుత్పత్తి జరపడానికి చేసేటటువంటి ప్రక్రియనే ఇక్కడ బ్యాక్టీరియాలో సంయుగ్మము అంటాము. అంటే ఇక్కడ సంయుగ్మములో కణాలను బంధించటకు ఉపయోగపడతాయి. పిలి కంటే తక్కువ సంఖ్యలో 1 నుంచి 10 వరకు ఇవి ఉండడం జరుగుతుంది. లైంగిక స్థితిలో ఉండేటువంటి ఫిలీలు అనేవి 1 నుంచి 10 వరకు బ్యాక్టీరియా లోపల ఉండడం అనేది జరుగుతుంది. సో జీవ పదార్థం తర్వాతి మూడవది కణకవచానికి లోపలి వైపు ఉండే పదార్థాన్ని జీవ పదార్థం అని అంటాము. ఈ జీవ పదార్థము 3 భాగాలుగా విభజించవచ్చును. బ్యాక్టీరియా యొక్క నిర్మాణం మనం టోటల్గా చూసాం. బ్యాక్టీరియా యొక్క లోపల నిర్మాణంలో తీసుకుంటే మనకు స్పష్టంగా బయట కనిపించే నిర్మాణాన్ని మనం తీసుకున్నట్లయితే మనము కవచము అంటాము, లోపల నిర్మాణాన్ని జీవ పదార్థము అంటున్నాము. మరి ఇక్కడ భాగాలుగా తీసుకున్నట్టు చూడండి, ప్లాస్మా త్వచాన్ని మనం ఏమంటామంటే కణ కవచము అంటున్నాము. సో కణద్రవ్యము అంటే ఏంటంటే జీవ పదార్థము, సైటోప్లాజం అంటాము. న్యూక్లియోటైడ్ బ్యాక్టీరియా నుంచి ఉన్నటువంటి సన్నని పోచల లాంటి నిర్మాణాలని న్యూక్లియోటైడ్స్ అంటాము. ఈ న్యూక్లియోటైడ్స్ అనేవి మనకు ఉండడం అనేది బ్యాక్టీరియాలో ఉండడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ వన్ చూద్దాం, ప్లాస్మా త్వచం లేదా కణ త్వచం అంటున్నాం. ఇది లైపోప్రోటీన్ నిర్మితము, విభేదన పొరగా ఉపయోగపడుతుంది. కణం యొక్క స్థితి, స్థాపకత, ద్రవీభవనకు ఉపయోగపడుతుంది. దీనిలోని ముడతలను మీసోసోమ్స్ అంటారు. ఇది ద్విధా విచ్ఛితికి, ఖనిజ శోషణాలకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది. చూడండి, ప్లాస్మా త్వచము లేదా కణత్వచం. ప్లాస్మా త్వచము చూసినట్టయితే దేనికి ఉపయోగపడుతుంది అనేటువంటి క్వశ్చన్ అడగకుంది. ఇంకొకటి ఏంటంటే ప్లాస్మా త్వచము దేని నిర్మితము. బ్యాక్టీరియాలో ప్లాస్మా త్వచం చూసినట్టయితే లైపోప్రోటీన్ నిర్మితము. బ్యాక్టీరియా లోపల ప్లాస్మా త్వచం అనేది లైపోప్రోటీన్ నిర్మితము. ఇది క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే చూడండి, బ్యాక్టీరియా లోపల నుండి ద్రవీభవనకు ఉపయోగపడుతుందని చెప్పుకుంటున్నాము. దీనిలో ఉండబడేటువంటి ముడతలను అంటే బ్యాక్టీరియా యొక్క ప్లాస్మా త్వచంలో ఉండే ముడతలని ఏమంటారు అనే ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. దీన్ని మీసోసోమ్స్ అని అంటారు. ఇది బ్యాక్టీరియా అనేది దేని ద్వారా జరుపుతుంది అంటే ద్విధా విచ్ఛిత్తి జరపడం కోసము, ఖనిజాల శోషణం జరపడం కోసం ఈ ప్లాస్మా త్వచం అనేది ఉపయోగపడుతున్న విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. తర్వాత కణద్రవ్యంలో రైబోజోమ్స్, పాలిసోమ్స్ సమూహాలు అనేవి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. రైబోజోమ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. తర్వాత పాలిసోమ్స్ కూడా మనకు దీంట్లో కనిపిస్తుంటాయి. కిరణజన్య సంయోగ క్రియ బ్యాక్టీరియా పత్రహరిత రకాలు ఉంటాయి. ఉదాహరణకు గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాలో క్రోమటోఫోర్లో ప్లాస్మా కింద అతికి ఉంటాయి. విద్యుత్ సల్ఫర్ బ్యాక్టీరియాలో ప్లాస్మా త్వచం అంతర్వాలన బ్యాక్టీరియా పత్రంలాగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా యొక్క నిర్మాణాన్ని కానీ మనం పరిశీలన చూస్తే ఇక్కడ రైబోసోమ్స్, పాలిసోమ్స్ అంటున్నాము. రైబోసోమ్స్ ఉంటాయి, ఇక్కడ మనకు పాలిసోమ్స్ ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా నిర్మాణంలో కనిపించే నిర్మాణాలు. కిరణజన్య సంయోగక్రియ లోపల కూడా కొన్ని బ్యాక్టీరియాలు అనేవి కిరణజన్య సంయోగక్రియ బ్యాక్టీరియాలు అనేవి ఉంటాయి అనుకున్నాం. ఇవి పత్రంలో ఉన్నటువంటి పత్రహరితం ఏ రకంగా మన రూపంగా కనిపిస్తుందో ఆ రకంగా కనిపిస్తుంది. ఉదాహరణ తీసుకుంటే గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాలను తీసుకోవచ్చు. ఈ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా లోపల క్రోమటోఫోర్ ప్లాస్మా పొర యొక్క కింది భాగం లోపల అతికి ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలో కూడా ప్లాస్మా త్వచం అనేది అంతర్వాలన బ్యాక్టీరియా సహపత్రంగా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. తర్వాత న్యూక్లియోటైడ్ బ్యాక్టీరియాలు. త్వచరహిత కేంద్రకం ఉంటుంది. జర్యము
పదార్థాన్ని కలిగి ఉండే జీవ పదార్థం ఉండే ప్రాంతాన్ని న్యూక్లియోటైడ్ అంటారు. తర్వాత బ్యాక్టీరియాకు ఔషధ నిరోధక శక్తి, వ్యాధికారక సామర్థ్యాన్ని కలగచేసే ప్లాస్టిడులు స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయి. 2 పోగుల నగ్న DNA కూడా బ్యాక్టీరియా లోపల కనిపిస్తుంది. ఇది త్వచ కేంద్రకము ఉంటుంది అని చెప్పడం, అంటే త్వచముతో కూడినటువంటి కేంద్రకం అనేది న్యూక్లియస్ లోపల కనిపిస్తుంది. జర్యము పదార్థాన్ని కలిగి ఉండి జీవ పదార్థము ఉండే ప్రాంతాన్ని న్యూక్లియోటైడ్ అంటారు. న్యూక్లియోటైడ్ అంటే జర్యము పదార్థం. జర్యం అంటే ఒక పదార్థం, జన్యు పదార్థంలో ఉండేటువంటి పదార్థ నిర్మాణము. బ్యాక్టీరియాకు ఔషధ నిరోధక శక్తి, వ్యాధికారక సామర్థ్యాన్ని కలగచేసే ప్లాస్టిడులు స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయి. ఇవి 2 నగ్న డిఎన్ఏలుగా ఉంటాయి. ఈ డిఎన్ఏలు అనేవి చాలా ముఖ్యమైనటువంటి బ్యాక్టీరియాలుగా చెప్పుకోవచ్చును. తర్వాత ప్లాస్టిడులు అనేది తీసుకుంటే 3 రకాలుగా వర్గీకరించే ప్లాస్టిడ్ని. ఒకటి ఎఫ్, ఇతర కణాలకు జన్యువులు వాటంతటా బదిలీ అవుతాయి. అంటే ఇతర కణాల్లోనికి వాటంతటా అవే జన్యు పదార్థాలు బదిలీ అయినట్లయితే దాన్ని ఎఫ్ బ్యాక్టీరియాలు అంటారు, ఎఫ్ ప్లాస్టిడ్లు అంటారు ప్లాస్టిడ్ లోపల. రెండవది ఆర్ ప్లాస్టిడ్లు. ఆర్, 1 లేదా అంతకంటే ఎక్కువ సూక్ష్మ జీవనాశకాలకు నిరోధక శక్తిని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఈ శక్తి అనేది ఉంటుంది 1 కంటే 2 కంటే కూడా ఎక్కువగా శక్తి కనిపించడం జరుగుతుంది. తర్వాత కోలిసిస్ అనే విష పదార్థాన్ని తయారు చేసుకోగలవు. బ్యాక్టీరియాలను తీసుకుని ఈ బ్యాక్టీరియాలు కోలిసిస్ అనేటటువంటి ఒక విష పదార్థాన్ని తయారు చేసుకొని ఏవైనా జీవులు బ్యాక్టీరియా లోపలికి దాడి చేసినప్పుడు కానివ్వండి, లేదా బ్యాక్టీరియా జీవి అనేది ఇతర జీవుల లోపల దాడి చేసినప్పుడు కానివ్వండి, ఇవి తమ నుంచి తాము రక్షణ కవచంలాగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. తర్వాత పోషణ, బ్యాక్టీరియాల్లో పోషణ విధానం. వినియోగించుకునే శక్తిని బట్టి పోషణ విధానము 4 రకాలుగా చెప్పుకోవచ్చు. 1 కాంతి స్వయం పోషకాలు, 2 కాంతి పరపోషితాలు, 3 రసాయన స్వయం పోషితాలు, 4 రసాయన పరపోషితాలు. ఇవి మనకు 4 రకాలైనటువంటి పోషణ విధానాన్ని మనం బ్యాక్టీరియా చూస్తాం. ఇక చూడండి, కాంతి స్వయం పోషితాలు అంటున్నాం. కాంతి స్వయం పోషితాలు అంటే ఏంటంటే ఇవి సూర్యరశ్మి సమక్షం లోపల పత్రాహితాన్ని కలిగి ఉండి, అంటే ఆకుపచ్చ వర్ణాన్ని కలిగి ఉండి ఆహార పదార్థాలని కానీ తయారు చేసుకుంటే అలా తయారు చేసుకునే బ్యాక్టీరియాలని కాంతి స్వయం పోషక బ్యాక్టీరియాలని అనడం అనేది జరుగుతుంది. తర్వాత కాంతి పరపోషితాలు, ఈ జీవులకు కాంతి అనేది అవసరం లేదు, ఒకవేళ అవసరం ఉన్నా అంత తక్కువ మొత్తాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. రసాయన స్వయం పోషకాలు, రసాయన సంపర్కలు అంటే ఈ బ్యాక్టీరియా లోపల మనకు రసాయనిక చర్యలు అనేవి జరుగుతాయి. రసాయనిక చర్యలు అనేవి మనకు స్పష్టంగా కనిపించడం అనేది జరుగుతుంది. తర్వాత రసాయన పరపోషితాలు మీన్స్ ఏంటంటే పదార్థాల కోసం కానివ్వండి, జీవి యొక్క మనుగడ కోసం కానివ్వండి, ఇతర జీవరాశులపైన ఆధారపడి ఉంటే దాన్ని రసాయన పరపోషితాలని చెప్పడం జరుగుతుంది. అంటే బ్యాక్టీరియాలు రసాయన పరపోషితాన్ని కూడా చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది అనేది ఇక్కడ గమనించాలి. ప్రత్యుత్పత్తి, బ్యాక్టీరియాలో ప్రత్యుత్పత్తి 2 రకాలుగా జరుగుతుంది. 1 అలైంగిక ప్రత్యుత్పత్తి, 2 లైంగిక ప్రత్యుత్పత్తి. చూడండి, అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటంటే బీజకోశాల యొక్క కలయిక లేకుండా జరిగితే దాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాము. తర్వాత లైంగిక ప్రత్యుత్పత్తి ఏంటంటే బీజ కణాల యొక్క కలయికతోని జరిగితే, బీజ కణాలు అనేవి కలిసినట్లయితే దాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత బ్యాక్టీరియా యొక్క నిర్మాణాన్ని కానీ చూసినట్టయితే ఈ స్ట్రక్చర్ నిర్మాణం చూస్తే చూడండి, బ్యాక్టీరియా యొక్క నిర్మాణం మనకు స్పష్టంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. రిఫ్లెక్షన్ మనకు క్రోమోటిడ్ అనేది మనకు బ్యాక్టీరియాను మనం ఛేదనం చేస్తున్నప్పుడు బ్యాక్టీరియా లోపల ఉన్న పదార్థం అంతా కూడా అభివృద్ధి చెంది అది కింది వైపుగా వస్తుంది. అలా వచ్చినప్పుడు బ్యాక్టీరియా యొక్క మధ్య భాగం నుండి క్యాప్సిడ్ అనేది మొత్తం కూడా కరిగిపోతుంది. అలా కరిగిపోయిన తర్వాత బ్యాక్టీరియా అనేది ద్విధావిచ్ఛిత్తి చెందుతుందన్నాము. ద్విధావిచ్ఛిత్తి చెందడం అంటే ఒక జీవి 2 పిల్లజీవులుగా విడిపోవడము. బ్యాక్టీరియా కణం అనేది పెద్దగా ఉన్న బ్యాక్టీరియా కణం చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ బ్యాక్టీరియా కణం అనేది దీంట్లో తీసుకుంటే జీవ పదార్థం అంతా కూడా కణం యొక్క మధ్య భాగంలోకి వచ్చేస్తుంది. కణం మధ్య భాగానికి వచ్చిన తర్వాత ఆ బ్యాక్టీరియా అనేది చిన్నగా మధ్య భాగం లోపల ఒక కాటులాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అలా నిర్మాణాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఒక జీవి 2 పిల్లు జీవులుగా విడిపోవడాన్ని, ఇక్కడ ఒకే ఒక బ్యాక్టీరియా జీవి మనకు కనిపిస్తుంది, 2 పిల్ల జీవులుగా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలా 2 పిల్ల జీవులుగా కనిపించడాన్ని మనం ఏమంటామంటే ద్విధావిచ్ఛిత్తి అంటాము. ద్విధావిచ్ఛిత్తి అనగానే నవ్ దిస్ క్లారిఫై, ఒక జీవి 2 పిల్ల జీవులుగా విడిపోవడాన్ని ద్విధావిచ్ఛిత్తి అని చెప్పబడుతుంది. ఇది బ్యాక్టీరియాకు ఉదాహరణగా చూడవచ్చు. దాని యొక్క స్ట్రక్చర్ నిర్మాణాన్ని ఇక్కడ మనము స్పష్టంగా
చూడండి ఇక్కడ మనకు ఒకే ఒకటి బ్యాక్టీరియా కనిపిస్తుంది. ఇక్కడ 2 పిల్లజీవులుగా ఏర్పడడానికి విభజన చెందడానికి సంయుగ్మం చెందింది. సంయుగ్మం చెందడం అంటే కలవడం, సంయుగ్మం అని చెప్పుకున్నాము. ఇలా మనకు 2 కూడా విభజన చెందడం జరుగుతుంది. ఈ 2 కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది బ్యాక్టీరియా జరిగేటటువంటి ప్రత్యుత్పత్తి. తర్వాత అలైంగిక ప్రత్యుత్పత్తి. దీనిలో లైంగిక ప్రత్యుత్పత్తి ద్విధా విచ్చిత్తి ద్వారా జరుగుతుంది. ప్రతి 18 నుంచి 20 నిమిషాలకు ఒకసారి ద్విధా విచ్చిత్తి జరిగి కణాల సంఖ్య అనేది రెట్టింపు అవుతుంది. బ్యాక్టీరియా లోపల లైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందంటే ద్విధా విచ్చిత్తి ద్వారానే జరుగుతుంది. బట్ కాకపోతే దీంట్లో ఒక్కొక్క ద్విధా విచ్చిత్తి ప్రక్రియ లోపల 18 నుంచి 20 నిమిషాల కాలం పడుతుంది బ్యాక్టీరియా ప్రత్యుత్పత్తి చేయడానికి. ఒకసారి ద్విధా విచ్చిత్తి జరిగిన కణాల సంఖ్య రెట్టింపు అనేది అవుతూనే ఉంటుంది. ఒకసారి కనుక జరిగినట్టయితే అది కంటిన్యూషన్గా మనకు రెట్టింపు అవుతూనే ఉంటుంది. లైంగిక ప్రతిపత్తి చూడండి, దీనిలో నిజమైనటువంటి లైంగిక ప్రతిపత్తి అనేది ఏమీ కూడా లేదు. కానీ జన్యు పదార్థం వినిమయం జరుగుతుంది. ఇది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సంయుగ్మము, జన్యు వాహనము, జన్యు పరివర్తన. ఇది మనకు 3 రకాల లైంగిక ప్రతిపత్తి అనేది 3 రకాలుగా మనకు స్పష్టంగా కనిపిస్తుండడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ సంయుగ్మము. దీనిని 1846 సంవత్సరం లోపల మొట్టమొదటిసారిగా లాడెన్బర్గ్ టాటాంబుల్ ఈ కోలైలో కనుక్కోవడం జరిగింది. తర్వాత ఈ కోలైలో డిఎన్ఏకు అనుబంధ పోగు వైరస్ ఉంటుంది, ఇది సంయుగ్మంలో పాల్గొంటుంది అని చెప్పినటువంటి వ్యక్తి మనకు ఉన్నారు. ఇదే ఈ కోలై యొక్క బ్యాక్టీరియా లోపల డిఎన్ఏలు అదనపు పోగులు అనేవి ప్లాస్టిక్లోనే ఉంటాయి. ఇవి సంయుగ్మం లోపల ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తాయని కూడా మనకు చెప్పడం జరిగింది. తర్వాత జన్యు వాహకము. ఒక బ్యాక్టీరియా నుండి వేరొక బ్యాక్టీరియాకు బ్యాక్టీరియో ఫేజ్ ద్వారా జన్యు పదార్థం మార్పిడి చెందడాన్ని జన్యు వాహనము అంటారు. అంటే ఒక బ్యాక్టీరియా నుంచి మరొక బ్యాక్టీరియాకి బ్యాక్టీరియా ఫేజ్ ద్వారా జన్యు పదార్థం కానీ మార్పిడి చెందితే దాన్ని జన్యు వాహనము అంటారు. ఉదాహరణ తీసుకున్నట్టయితే లెడర్బర్గ్, జిండర్లు శాస్త్రవేత్తలు సాల్మోనెల్లా టైఫై మ్యూరియాన్లో జన్యు వాహనాలకు కనుగొనడం అనేది జరిగింది. కొన్ని బ్యాక్టీరియా యొక్క నిర్మాణాలు కానివ్వండి, వాటి యొక్క సౌరూప్యాలు కానివ్వండి, మనము పర్టికులర్గా పుస్తకాలలో కానివ్వండి, ఛాయాచిత్రాలలో కానివ్వండి, లేదంటే గూగుల్లో కానీ వాటిని మనం చూసుకోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. జన్యు పరివర్తన. దీనిలో కణం నగ్న డిఎన్ఏను లేదా దాని సంబంధిత ముక్కలను స్వీకరించి క్రోమోజోముల్లోకి చొప్పించడానికి ఉపయోగపడేటువంటి ప్రక్రియ ఇది. తర్వాత అనువంశికంగా సంభవిస్తుంది. దీనిని ఫెడరిక్ గ్రిఫ్ స్టెప్టోకోకస్ న్యూమోలో కనుగొనడం అనేది జరిగింది. అయితే స్టెప్టోకోకస్ బ్యాక్టీరియాలు తీసుకుంటే నిర్మాణాలు అనేవి ఏర్పాటుగా ఉంటాయని చెప్పుకున్నాం. దీన్ని స్టెప్టోకోకస్ లోపల మనకు కనిపెట్టడం జరిగింది. తర్వాత బ్యాక్టీరియల్, తర్వాత వైరస్లను గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని వైరాలజీ అంటారు. వైరాలజీ అంటే వైరస్ల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రము. వైరస్లు అతి సూక్ష్మమైనవి, కణరహిత, ప్రకృతి చెందగల జన్యు పదార్థము గల జీవులు, చలనరహిత, క్షోభ్యతారహిత జీవులు. వీటిలో జీవక్రియలు అనేవి జరగవు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వైరస్లు అనేవి అతి సూక్ష్మమైనటువంటి చిన్నగా ఉంటాయి, కణ రహితంగా ఉంటాయి, కణం అనేది ఉండదు. ప్రకృతి చెందగల జన్యు పదార్థము గల జీవులు, తర్వాత చలనరహిత, క్షోభ్యత లేని జీవులు. వీటిలో జీవక్రియలు అనేవి జరగవు. ఇవి చలనానికి ఎలా విధంగా చలనం అనేవి చేయవు. కానీ ఇవి ప్రత్యేకంగా తీసుకుంటే చలనావయవాలు ఏమీ కూడా ఉండవు. ఇవి ఇతర జీవులు అంటిపెట్టుకుంటాయని చెప్పడం జరిగింది. కేవలం జన్యు పదార్థం మాత్రమే ఉంటుంది. ఇది అనువంశికంగా సంక్రమిస్తుంది, ఉత్పరివర్తనం చెందుతుంది. ఉత్పరివర్తనం అంటే చూడండి, ఒక జీవి లోపల ఆకస్మికంగా సంభవించేటటువంటి పరిణామాలని ఉత్పరివర్తనాలు అంటారు. కేవలం జన్యు పదార్థం మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది అనువంశికతను చూపుతుంది అని చెప్పడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. రైసోసోములను మరియు స్థిరమైన కణజీవ పదార్థం
వైరస్లలో ఉండదు. వైరస్లు ఆతిథేయ కణంలోని ప్రోటీన్ లేదా కేంద్రక ఆమ్లాలలో సంశ్లేషణ చేసుకుంటూ ఉంటాయి. ఇవి ఆతిథేయ కణాల బయట ఉన్నప్పుడు వైరస్లు ఒక లవణ స్ఫటికము వలె కనిపిస్తాయి, ప్రత్యుత్పత్తి జరుపుకోలేవు. బ్యాక్టీరియా యొక్క ఈ నిర్మాణాలు కానీ వైరస్ యొక్క నిర్మాణాలు కానీ చూసినట్లయితే రైబోసోములు మరియు స్థిరమైనటువంటి కణజీవన పదార్థము వైరస్లో ఉండదు. కానీ వైరస్లు ఆతిథేయ కణంలోని ప్రోటీన్లు లేదా కేంద్రక ఆమ్లాలను సంశ్లేషణ చేయడానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. తర్వాత ఆతిథేయ కణాల యొక్క బయట ఉన్నప్పుడు వైరస్ ఒక లవణ స్ఫటికము వలె స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది, ప్రత్యుత్పత్తి అనేవి ఇవి జరపలేవు. వైరస్ అనగా వైరసే, బట్ వైరస్ అనగా వైరస్ అనే ఏంటంటే ఇవి జీవులు కావు, తర్వాత జడ రసాయనాలు అనేవి అస్సలు కావు అని అన్నటువంటి ఆండ్రోలోఫ్ ఫ్రెంచ్ శాస్త్రవేత్త, ఇతను ఆండ్రోలోఫ్ ఫ్రెంచ్ శాస్త్రవేత్త పిచ్చి కుక్కకు కాటు వ్యాధికి మందు మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరంటే సర్ లూయి ప్యాచర్. ఇతను వ్యాధి కారకాన్ని వైరస్ అని చెప్పడం అనేది జరిగింది. లూయి ప్యాచర్ గారిని మనం పర్సనల్ చూసినట్టయితే ఇతను మైక్రోబయాలజీ మీద పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి. ఇతను దాదాపుగా తీసుకుంటే లూయి ప్యాచర్ 1865 సంవత్సరం లోపల ఇతను బ్యాక్టీరియా యొక్క పిచ్చి కుక్కకు మంది రెబీస్ వ్యాధి, కుక్క కాటు వలన సంబంధించిన వ్యాధి రెబీస్ వ్యాధి, ఈ రెబీస్ వ్యాధికి మందు కనుగొనడం జరిగింది. వైరస్లను మొదటిసారిగా కనుగొన్నటువంటిది ఎవరే అంటే ఐవాన్ వస్కీ అనేటువంటి వ్యక్తి 1892 సంవత్సర కాలం లోపలనే వైరస్ల యొక్క నిర్మాణాన్ని కనుగొన్నారు. పొగాకు మొజాయిక్ తెగలకు కలగచేసే కారణాలను గార్నియా కారణాలుగా పేర్కొనడం జరిగింది. వైరస్లకు కంటాజియం వైవం ఫ్లూయిడం సజీవ సంకరంగా సంక్రమించేటువంటి ద్రావణము అని వర్ణించింది బై జెరింక్. తర్వాత 1835లో పొగాకులో మొజాయిక్ వ్యాధిని కలగచేసే టుబాకో మొజాయిక్ వైరస్ టీఎంవి అంటారు. దీన్ని కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరంటే డబ్ల్యూఎం స్టాన్లీ అనేటువంటి వ్యక్తి టీఎంవి వైరస్ యొక్క నిర్మాణాన్ని కనుగొనడం జరిగింది. ఈ క్వశ్చన్ని అనేక సందర్భాలలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ జరిగింది. టీఎంవి వైరస్ యొక్క నిర్మాణాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? డబ్ల్యూఎండి స్టాన్లీ అనేటటువంటి శాస్త్రవేత్త టీఎంవి వైరస్ని కనుగొన్నాడు. తర్వాత వైరస్ల యొక్క కంటాజియం వైవం ఫ్లూయిడం అంటే సజీవంగా సంక్రమించేటటువంటి ద్రావణము. ఈ సజీవంగా వచ్చి సంక్రమించే ద్రావణాన్ని బైజెరిక్ అనేటటువంటి శాస్త్రవేత్త దీన్ని కనుగొని చూపించడం అనేది జరిగింది. ఇది వైరస్ల యొక్క నిర్మాణం మనకు కనిపించింది. టీఎంవిని రసాయనికంగా విశ్లేషించిన ప్రోటీన్ కేంద్రకామ్లాలతో నిర్మితమై ఉంటుంది. ఇది ప్రయోగాత్మకంగా నిరూపించినటువంటి వ్యక్తి ఎవరంటే ఎన్డబ్ల్యూ పిరి ఎఫ్సి బాడెన్ అనేటటువంటి వీరిద్దరూ కూడా ఈ టీఎంవి యొక్క నిర్మాణాన్ని విశ్లేషించి చెప్పినటువంటి వారు ఉన్నారు. వైరస్ల్లో కేంద్రకామ్లమే వ్యాధిని కలగచేయు కారకమని జన్యు పదార్థము అని నిర్ధారణ చేసినటువంటి ఎవరంటే 1965 లోపల గ్రీగర్ స్క్రాములు అనేటటువంటి వీరిద్దరూ కూడా వైరస్లలో కేంద్రకామ్లము వ్యాధిని కలగచేస్తుందని వ్యాధిని కలిగే కారకమని తర్వాత జన్యు పదార్థము అని నిర్ధారణ చేసి తెలిపినటువంటి వారు వీరిద్దరు కూడా స్పష్టంగా మనము చూడవచ్చును. తర్వాత వైరస్లలో ఆర్ఎన్ఏ జన్యు పదార్థము అని నిర్ధారించినటువంటి వారు అంటే ఫ్రాంకల్ కన్రాట్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు ఏం చేశారంటే టీఎంవి లోపల ఆర్ఎన్ఏ జన్యు పదార్థము ఉంటుంది అని నిర్ధారించారు వీళ్ళు. తర్వాత ఎక్స్ కిరణ స్ట్రాటికల్లోగ్రఫీ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ వంటి సాంకేతిక పద్ధతుల ద్వారా టీఎంవి బ్యాక్టీరియా ఫేజ్ల అతి సూక్ష్మ నిర్మాణాన్ని సూచించినటువంటి వ్యక్తి ఎవరంటే ఫ్రాంకల్ కాన్రాట్. వీళ్ళిద్దరూ కూడా టీఎంవి యొక్క బ్యాక్టీరియా అంటే టీఎంవి బ్యాక్టీరియా టుబాకో మొజాయిక్ వైరస్ అనేది
బ్యాక్టీరియోఫేజుల అతి సూక్ష్మ నిర్మాణాన్ని చూపిస్తుంది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే వ్యక్తులు ఫ్రాంకల్, కన్రాడ్ అనే వీళ్ళిద్దరూ కూడా టీఎంవి వైరస్ అనేది బ్యాక్టీరియోఫేజులకు లాగా అతి సూక్ష్మంగా అంటిపెట్టుకున్న విషయ నిర్మాణాన్ని వీళ్ళు చూపించడం జరిగింది. సో మరి అంతేకాకుండా తీసుకుంటే ఈ బ్యాక్టీరియాల యొక్క నిర్మాణాన్ని కానీ మనం పరిశీలన చేసి చూసినట్టయితే బ్యాక్టీరియాలు అనేక స్థితులను కలిగి ఉండి అనేక లక్షణాలను కలిగి ఉండి ఇవి ప్రత్యేకమైన ధర్మాలను చూపుతూ ఉంటాయి. వీటి యొక్క నిర్మాణాలను తీసుకున్నట్లయితే ఇవి సారూప్య భేదాలను చూపిస్తూ ప్రత్యేకమైనటువంటి లక్షణాలను కూడా ప్రదర్శిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలను చూసినట్టయితే మనము వీటి లోపల అనేక నిర్మాణాలనే మనకు కనిపిస్తుంటాయి. వైరస్ల యొక్క రకాలు చూసినట్టయితే వైరస్ల రకాలు తీసుకున్నట్టయితే వైరస్లలో అన్ని అవికల్పక కణాంతస్థపరాన్న జీవులుగా జీవిస్తాయి. ఆతిథేయుని బట్టి ఇవి 6 రకాలుగా మనం చూడవచ్చును. సో 1 ఫైటోఫేజులు, 2 జూఫేజులు, 3 బ్యాక్టీరియోఫేజులు. 1 ఫైటోఫేజులు, 2 జూఫేజులు, 3 బ్యాక్టీరియోఫేజులు. సో ఫైటోఫేజులు అంటే ఏంటంటే మొక్కలను ఆశించేటటువంటి వైరస్లని ఫైటోఫేజులు అంటారు. జూఫేజులు అంటే ఏంటంటే జంతువులను ఆశించేటటువంటి వైరస్లని జూఫేజులు అంటారు. బ్యాక్టీరియోఫేజులు అంటే ఏంటంటే జంతువులను ఆశించేటటువంటి వైరస్లను బ్యాక్టీరియోఫేజులు అని చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత 4వది మైకోఫాజులు. మైకోఫాజులు అంటే శిలీంధ్రాలను ఆశ్రయించేటటువంటివి. శిలీంధ్రాలను ఆశ్రయించేటటువంటి వైరస్ని మైకోఫాజులు అంటారు. తర్వాత 5వది ఏంటంటే జైమోఫాజులు. జైమోఫాజులు అంటే ఈస్టులను ఆశ్రయించేటటువంటి ఈస్టు కణాలపైన నివసించేటువంటి ఈస్టు కణాలపైన దాడి చేసి ఉండేటటువంటి వాటిని జైమోఫాజులు అంటారు. తర్వాత 6వది సయనోఫాజులు. సయనో అంటే ఇక్కడ ఏంటంటే బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గేను ఆశ్రయించేటటువంటివి. సయనో అనగానే ఏంటంటే బ్యాక్టీరియా బ్లూ గ్రీన్ ఆల్గేను ఆశ్రయించేటువంటి. ఇక్కడ ఈ క్వశ్చన్ ఎలా అడుగుతాను చూడండి. సయనో బ్యాక్టీరియా అనేది దేనికి సంబంధించినటువంటిది? ఇది సయనోఫేజ్లో వైరస్ రకానికి చెందినటువంటిది. ఇది బ్లూ గ్రీన్ ఆల్గేను ఆశ్రయించేటటువంటి జీవిగా దీన్ని మనం వైరస్ల రకాలు చెప్పవచ్చును. తర్వాత వైరస్ల యొక్క స్ట్రక్చర్, నిర్మాణం. వైరస్ల నిర్మాణం ఎలా ఉంటుందంటే వైరస్లు బాహ్య లక్షణాలైన ఆకారంగా ఆకారము, పరిమాణంలో, బరువులో, అంతర్నిర్మాణంలో తేడానే చూపిస్తూ ఉంటాయి. పరిమాణంగా చూసినట్టయితే వైరస్ రేణువులను విరియన్లు అని అనడం జరుగుతుంది. వైరస్ సాంకేతిక పదమే విరియన్లు. సో వైరస్ల యొక్క సాంకేతిక పదాన్ని ఏమంటారంటే విరియన్లు అని చెప్పడం అనేది జరుగుతుంది. పరిణామం లోపల అతి చిన్న వైరస్ బ్యాక్టీరియోఫేజ్, దీన్ని F2 అని చెప్పడం జరుగుతుంది. స్కానింగ్, ట్రాన్స్మిషన్, ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శితో మాత్రమే ఈ యొక్క అతి చిన్న వైరస్ని మనం చూడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతి చిన్న వైరస్లు ఏంటనేది క్వశ్చన్ అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియోఫేజులని అతి చిన్న వైరస్లు అంటారు. ఇవి F2 అంటే స్మాల్ F2 ద్వారా దీనికి కోడ్ చేయవచ్చును మనము. స్కానింగ్ ద్వారా కానీ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శితో మాత్రమే దీన్ని చూడడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అతిపెద్ద వైరస్ తీసుకున్నట్టయితే వ్యాక్సినియా వైరస్. ఇది శక్తివంతమైనది. సూక్ష్మదర్శితో మాత్రమే దీన్ని చూడడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ 2 అంశాల్లో కూడా తీసుకున్నట్టయితే అంటే అతి చిన్న వైరస్ కానివ్వండి, అతిపెద్ద వైరస్ కానివ్వండి, ఈ 2 అంశాలను కూడా మనం ఇక్కడ స్పష్టంగా మనము ఈ పేర్లను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. తర్వాత వైరస్ల యొక్క ఆకారం కానీ తీసుకున్నట్టయితే దండాకారంలో ఉంటుంది. దండాకారంలో ఉండేటువంటి వైరస్కు ఉదాహరణ ఏంటంటే టీఎంవి వైరస్, టొబాకో మొజాయిక్ వైరస్. పొగాకు మొజాయిక్ వైరస్ అంటాము. టుబాక్ అంటే పొగాకు మొజాయిక్ వైరస్ అంటాము. ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. వ్యాక్సినియా వైరస్ దీర్ఘచతురస్రాకారంలో వైరస్ ఏంటంటే వ్యాక్సినియా వైరస్. బహుభుజి ఆకారంలో వైరస్ తీసుకుంటే అడినో వైరస్. గోళాకారంలో ఉండే వైరస్ తీసుకుంటే పోలియో వైరస్. తోక కప్ప ఆకారంలో ఉండే వైరస్ తీసుకుంటే బ్యాక్టీరియోఫేజ్. తర్వాత బుల్లెట్ ఆకారంలో ఉండే వైరస్ ఏంటంటే రబ్డో వైరస్. సో ఈ వైరస్లు అనేవి తీసుకుంటే మనకు ముఖ్యంగా 6 రకాలుగా మనం ఆకారాన్ని బట్టి తీసుకోవచ్చు. ఆకారాన్ని బట్టి 6 వర్గాలు చూడవచ్చు. దండాకార వైరస్ అంటే టీఎంవి వైరస్, దీర్ఘచతురస్రాకారంగా ఉండేటంటే వ్యాక్సినియా వైరస్, బహుభుజి ఆకారంలో తీసుకుంటే అడినో వైరస్, గోళాకారంలో తీసుకుంటే పోలియో వైరస్, తోక కప్ప ఆకారం తీసుకుంటే బ్యాక్టీరియోఫేజ్, బుల్లెట్ ఆకారం తీసుకుంటే రబ్డో వైరస్. ఇక్కడ ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. పోలియో వైరస్ ఏ ఆకృతిలో ఉంటుంది? గోళాకృతిలో ఉంటుంది. తోక కప్ప ఆకారంలో ఉండే వైరస్ ఏంటి? బ్యాక్టీరియోఫేజ్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వైరస్ యొక్క రసాయన నిర్మాణంగా తీసుకున్నట్టయితే వైరస్లలో కేవలం ప్రోటీన్ తొడుగు మాత్రమే ఉంటుంది. న్యూక్లిక్ ఆమ్లాలు మాత్రమే ఉండుట వలన ఈ వైరస్లను
న్యూక్లియో ప్రోటీన్లు అంటే అనడం జరుగుతుంది. తర్వాత కేంద్రకామ్లాన్ని కాపాడే లేదా బదిలీ చేసే బాహ్య తొడుగు అనేది ఉంటుంది వైరస్ లోపల. దీన్ని క్యాప్సిడ్లు అంటారు. క్యాప్సిడ్ మీన్స్ అంటే ఒక తొడుగు లాంటి నిర్మాణం అనేది ఉంటుంది. క్యాప్సిడ్ యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు ఏంటంటే తీసుకుంటే కప్పోమియర్ అనేటువంటిది క్యాప్సిడ్ యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు. కొన్ని జంతువు వైరస్లలో క్యాప్సిడ్లకు వెలుపలి పొర అనేది ఉంటుంది. దీన్ని పెప్సిస్టోట్ అంటాము, పెప్లోసిస్ అంటాము, ప్లెప్లోసిస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత దీని యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలుగా చూస్తుంటే ప్లెప్లోసిస్ యొక్క నిర్మాణాత్మక ప్రమాణం తీసుకుంటే ప్లెప్లోమీర్లు. ఉదాహరణ తీసుకున్నట్టయితే ఇన్ఫ్లూజా వైరస్లో మాత్రమే ప్లెప్లోమీర్లు అనేవి ఉండడం జరుగుతుంది. సాధారణంగా మొక్కల వైరస్సుల్లో ఉండు ముఖ్య పదార్థం ఏంటంటే వైరస్లో ఉండే ముఖ్యమైన పదార్థం ఆర్ఎన్ఏ అనేది ఉంటుంది. వైరస్ లోపల డిఎన్ఏ అనేది చాలా తక్కువ కనిపిస్తుండడం జరుగుతూ ఉంటుంది. జంతువుల వైరస్లో ఉండు జన్యు పదార్థం తీసుకుంటే డిఎన్ఏ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మొక్కల్లో ఉండేటువంటి వైరస్లో ఉండేటటువంటి పదార్థము ఏమిటి అనగానేమంటే ఆర్ఎన్ఏ పదార్థం అంటే మొక్కల వైరస్లో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జంతువుల వైరస్లో ఉండే పదార్థం ఏంటి తీసుకున్నట్టయితే డిఎన్ఏ పదార్థం అనేది ఉండడం అనేది జరుగుతుంది. డిఎన్ఏను తర్వాత ఆర్ఎన్ఏ చూస్తుంటే ఆర్ఎన్ఏను కలిగిన జంతు వైరస్లు తీసుకుంటే పోలియో వైరస్, ఇన్ఫ్లూజా వైరస్. ఆర్ఎన్ఏను కలిగిన జంతు వైరస్లు ఏమిటాయంటే పోలియో వైరస్ తర్వాత ఇన్ఫ్లూజా వైరస్లు రెండు కూడా ఉంటాయి. డిఎన్ఏను కలిపిన మొక్కల వైరస్లు ఏంటి అంటే క్యాలీఫ్లేవర్ మొజాయిక్ వైరస్ తర్వాత డైహీనిషియా మొజాయిక్ వైరస్లు. ఈ రెండు కూడా డిఎన్ఏను కప్పి ఉండేటటువంటి వైరస్లకు ఉదాహరణగా చూడొచ్చు. సాధారణంగా వైరస్లో ఒకే ఒక పోగు అనేది ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్టయితే 174, M13 బ్యాక్టీరియోఫేజ్లు అనేవి ఈ యొక్క ఒకే ఒక పోగు ఉన్నటువంటి బ్యాక్టీరియా వైరస్లకు ఉదాహరణగా తీసుకోవచ్చు. కొన్నింటిలో రెండు పోగులు ఉంటాయి. ఉదాహరణకు తీసుకున్నట్టే హూండ్ ట్యూమర్ వైరస్ తర్వాత మొక్కజొన్నలో ఉండేటువంటి రఫ్ డ్రాఫర్ వైరస్. ఈ రెండు కూడా తీసుకున్నట్టయితే ఇవి మనకు మొక్కల్లో ఉండేటువంటి రెండు పోగుల వైరస్లకు ఉదాహరణగా చూడవచ్చును. తర్వాత సౌష్ఠవం తీసుకున్నట్టే క్యాప్సిడ్ పొర అనేది పొర యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలైన క్యాప్సోమియర్ల అమరికను బట్టి వైరస్ల సౌష్ఠవం అనేది ఉంటుంది. ఇంకా అంతేకాకుండా తీసుకుంటే ఇవి సర్పిలాకార సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. పొగాకో మొజాయిక్ వైరస్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. వీటి యొక్క స్పష్టమైనటువంటి నిర్మాణం అనేది మనకు కనిపిస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇవి స్తూపాకారంగా కూడా మనకు సునాయాచరంగా కనిపించడం జరుగుతుంది. ఇవి ఎగ్జాంపుల్గా తీసుకుంటే అడినో వైరస్. ఇది తర్వాత తీసుకుంటే నెక్స్ట్ బైనెత్ సౌష్ఠవం అంటే రెండు రకాల సౌష్ఠవాన్ని కలిగి ఉండడము. ఉదాహరణ తీసుకుంటే T1, T4 బ్యాక్టీరియోఫేజ్లు. బైనెత్ సౌష్ఠవం, బై అంటే రెండు, సౌష్ఠవాలు అంటే రెండు గోడలుగా కనిపిస్తుండడం, పక్క నుంచి రెండు నిర్మాణాలు మనకు కనిపిస్తుండే దాన్ని బైనెత్ సౌష్ఠవం అంటారు. ఇది రెండు రకాల సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకు T1 వైరస్, తర్వాత తీసుకున్నట్లయితే T2, T4. సో T2, T4లు ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి వైరస్ చెప్పుకోవచ్చు. వైరాయిడ్లు వైరస్లను పోలిన ప్రోటీన్ తొడుగు లేని కేంద్రక ఆమ్లము గల వ్యాధి సంక్రమిక కారకాలు. ఉదాహరణకు పొటాటోలో స్పెండిల్ ట్యూమర్ వైరస్ తర్వాత ఎక్సోకార్టిస్ వైరస్లు. ఈ రెండూ కూడా వైరాయిడ్లకు ఉదాహరణగా చెప్పుకోవచ్చును. తర్వాత ప్రియాస్లు వైరస్ను పోలిన కేంద్రకామ్లము లేని ప్రోటీన్లను మాత్రమే ఉండే సంక్రమ కారకాలు. ఉదాహరణ గొర్రెల్లో చూసినట్టయితే స్క్రోపీ వ్యాధి అనేది వస్తుంది. ఆవుల లోపల తీసుకుంటే మడ్కాక్ అనేటువంటి వ్యాధులు అనేవి ఈ వైరస్ ద్వారా సంక్రమించడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత టీఎంవి వైరస్ చూస్తే దీన్ని కనుగొన్నది ఫ్రాంక్లిన్ 1959 లోపల కనుగొన్నాడు. ఇది దండాకార వైరస్ అని చెప్పడం జరిగింది. టీఎంవి వైరస్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఫ్రాంక్లిన్. ఎప్పుడు? 1959 సంవత్సరం లోపల. స్ఫటికీకరించిన మొట్టమొదటి వైరస్సు మొక్కల వైరస్ నిర్మాణానికి ఇది నమూనాగా ఉంటుందని చెప్పవచ్చును. దీని యొక్క పొడవు కానీ తీసుకున్నట్లయితే 300 నానోమీటర్స్ నుంచి 300 నానోమీటర్ ఉంటుంది పొడవు. వ్యాసం తీసుకుంటే 18 నుంచి 1900 నానోమీటర్స్ ఉంటుంది. తర్వాత అనుభారం తీసుకున్నట్టయితే 39 × 10⁶ డాల్టన్స్ పరిమాణం లోపల ఈ టుబాకో వైరస్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత వైరస్ క్యాప్సిడ్లో ఉండే కప్సోమియర్లు
2130 ప్రోటీన్ ఉపప్రమాణాలను కలిగి ఉంటాయి. క్యాప్సిడ్ లోపల ఒక పోగు లాంటి ఆర్ఎన్ఏ అనేది ఉండడం అనేది జరుగుతుంది. దీంట్లో టీఎంవి వైరస్ యొక్క నిర్మాణంలో తీసుకుంటే మన క్వశ్చన్ చూసినట్టయితే టీఎంవి వైరస్ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఫ్రాంక్లిన్. టీఎంవి వైరస్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఫ్రాంక్లిన్ అనే విషయాన్ని ఇక్కడ మనము గుర్తుంచుకోవాలి. తర్వాత స్ఫటికీకరించిన మొదటి వైరస్ మొక్కలకు వైరస్ నిర్మాణానికి ఇది నమూనా వంటిదని చెప్పవచ్చును. దీని యొక్క పొడవు కానీ తీసుకుంటే 300 నానోమీటర్స్, వ్యాసం తీసుకుంటే 18 నుంచి 19 నానోమీటర్స్, అనుభారం తీసుకుంటే 39 × 10⁶ డాల్సన్స్ కలిగి ఉంటుంది. ఈ వైరస్లు అనేవి మనకు తీసుకుంటే అనేక క్యాప్సిడ్ను కలిగి ఉండి ఒకే ఒక పోగు కలిగిన ఆర్ఎన్ఏను కలిగి ఉండడం జరుగుతుంది. సో బ్యాక్టీరియోఫేజ్, బ్యాక్టీరియా యొక్క ఫేజ్ నిర్మాణంగా తీసుకొని చూడండి. బ్యాక్టీరియా ఫేజ్ స్ట్రక్చర్ చూడండి, ఈ విధంగా ఉంటుంది బ్యాక్టీరియా ఫేజ్. సో పై భాగంలో తీసుకుంటే మనకు ఒక తలనాడి నిర్మాణం అనేది కనిపిస్తుంది. తర్వాత మధ్యలో తీసుకుంటే కాలర్స్ కనిపిస్తుంది. ఇక్కడ కోన్స్ అనేవి మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఈ బ్యాక్టీరియా ఫేజ్ యొక్క నిర్మాణంలో తీసుకుంటే మనకు స్పష్టంగా ఇక్కడ నిర్మాణాలు ఇవి మనకు కనిపిస్తుండడం జరుగుతుంది. ఇవి ట్రాలర్ పిన్సెస్, ఇవి మనకు హెగ్జిడ్ని అంటిపెట్టుకోవడానికి ఉపయోగపడడం జరుగుతుంది. ఈ విధంగా బ్యాక్టీరియా ఫేజ్ యొక్క నిర్మాణం అనేది మనకు స్పష్టంగా కనిపించడం జరుగుతుంది. సో బ్యాక్టీరియా ఫేజ్ నిర్మాణాన్ని కానీ చూసినట్టయితే వీటిని 1915 లోపల ట్వార్ట్ కనుగొనడం జరిగింది. ట్వార్ట్ అనే శాస్త్రవేత్త 1915 సంవత్సరంలో బ్యాక్టీరియా ఫేజ్ని కనుగొన్నాడు. 1917లో ఫిలిక్స్ డిహెరిలీ బ్యాక్టీరియా ఫేజ్ అని నామకరణం చేయడం జరిగింది. ఈ కనుగొన్నటువంటి బ్యాక్టీరియాలకు ఫిలిక్స్ డే హెరిలీ అనేటటువంటి వ్యక్తి బ్యాక్టీరియా ఫేజ్లు నామకరణం చేశాడు. బ్యాక్టీరియాలను ఆశ్రయించే వైరస్లను బ్యాక్టీరియో ఫేజులు అని అంటారు. ఇవి తోక కప్ప ఆకృతిలో ఉండడం జరుగుతుంది. ఇవి టీవేన్ టీ అంటే ఇక్కడ ఏంటంటే సరి సంఖ్య. బ్యాక్టీరియో ఫేజుల గురించి అధ్యయనం చేయడం జరిగింది. టివీన్ అనేటువంటి వ్యక్తి టీ అంటే సరి సంఖ్యలో ఉండే బ్యాక్టీరియో ఫేజ్ల గురించి అధ్యయనం చేయడం అనేది జరిగింది. ఇది బ్యాక్టీరియా ఫేజ్ యొక్క నిర్మాణము. తర్వాత వైరస్ల యొక్క ఆకృతి, వైరస్ యొక్క ఆకృతిని కానీ తీసుకొని చూస్తున్నట్టయితే లైటిక్ చక్రం అనేది కనిపిస్తుంది. లైటిక్ చక్రమును ప్రదర్శించు వైరస్లు ఏమిటి అంటే టీవేన్ వైరస్లు అని చెప్పవచ్చును. బ్యాక్టీరియా మీద దాడి చేసి జీవిత చక్రమును పూర్తి చేసి ఆతిథేయ కణమును విచ్ఛిన్నము చేసే వీటిని విరులెంట్ ఫాజులు అంటారు. ఉదాహరణలో దీనిలో 4 దిశలు అనేవి మనకు కనిపించడం అనేది జరుగుతుంది. చూడండి, వైరస్ల యొక్క ఆకృతి లైటిక్ చక్ర ఆకృతి కనిపిస్తుంది. లైటిక్ చక్రమును ప్రదర్శించే వైరస్లు ఏంటంటే టీవేన్ వైరస్లు. బ్యాక్టీరియా మీద దాడి చేసి జీవిత చక్రమును పూర్తి చేసి ఆతిథేయ కణాన్ని విచ్ఛిన్నము చేసి వీటిని విరులెంట్ ఫేజ్లు అంటారు. ఈ విరులెంట్ ఫేజ్లో మనం తీసుకుంటే 4 దశలు అనేవి మనకు స్పష్టంగా కనిపించడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే అధిశోషణము. బ్యాక్టీరియా కణానికి అతుక్కొని ఉండటాన్ని అధిశోషణము అంటారు. బ్యాక్టీరియా కణాన్ని అతుక్కొని ఉంటే దాన్ని అధిశోషణము అని చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత ప్రవేశం ఏంటంటే ఆతిథేయి బ్యాక్టీరియా కణకవచము కలిగి లైసోజోమ్ అనే ఎంజైమ్ను విడుదల చేస్తాయి. కణానికి రంధ్రము ఏర్పరచుకొని దాని ద్వారా డిఎన్ఏను బ్యాక్టీరియా జంతు కణంలోకి చొప్పించుటయే ప్రవేశికము అని చెప్తాము. ప్రవేశికము అంటే ఏంటంటే డిఎన్ఏను బ్యాక్టీరియాలోకి చొప్పించడం ప్రవేశికం అంటాము. ఆతిథేయ కణము బయట ఉన్న ఫాజ్ ప్రోటీన్ను క్యాప్సిడ్ గోస్ట్ అంటారు. క్యాప్సిడ్ గోస్ట్. ఆతిథేయ కణం బయట ఉన్న ఫాజ్ ప్రోటీన్ ఏమంటారు అంటే క్యాప్సిడ్ గోస్ట్ అని అంటారనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో గుప్త దశ, బ్యాక్టీరియాలజీ దశ గుప్త దశ. ఈ దశలో పరిపక్వము చెందినటువంటి ఇక ఉంది, 2గా విభజన చెంది ఉంటుంది ఇది. సో అంతేకాకుండా తీసుకుంటే విచ్ఛిన్నం అనేది స్పష్టంగా దీంట్లో కనిపిస్తుంది. ఆతిథేయకరంలో అనేక ఫాజులు అనేవి ఏర్పాటు కావడం అనేది జరుగుతుంది. సో ఈ నిర్మాణాన్ని కనుక మనం చూసినట్టయితే మనకు ప్రత్యేకమైనటువంటి విచ్ఛిన్నమైనటువంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఇవి స్పష్టమైన నిర్మాణాలను పోలి ఉంటాయి. తర్వాత శైవలాలు నీటిలో కానీ తడి నేలలో కానీ ఉంటాయి. ఇవి 2 రకాలు. నీలి ఆకుపచ్చ శైవలాలు, గోధుమ వర్ణ శైవలాలును 3 రకాలుగా వర్గీకరణ చేశారు. నీలి ఆకుపచ్చ శైవలాలు, గోధుమ వర్ణ శైవలాలని 3 రకాలుగా వర్గీకరణ చేసుకోవచ్చును శైవలాలని. సో
తర్వాత తీసుకుంటే నీలి ఆకుపచ్చ శైవలాలు. నీలి ఆకుపచ్చ శైవలాలు అంటే ఏంటంటే పత్రాహితాన్ని కలిగి ఉండి, అంటే పత్రాహితం లేకుండా ఉండే నిర్మాణాలు కనిపిస్తాయి మనకి. ఇక్కడ ఆకుపచ్చ శైవలాల్లో పత్రాహితం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. గోధుమ వర్ణ శైవలాల లోపల ఉండదు. అంటే కొన్ని శైవలాలు అనేవి మనకు డైరెక్ట్గా స్వతహాగా ఆహార పదార్థాన్ని కూడా తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత శిలీంధ్రాలు. ఇవి నీటిలోను తేమగా ఉండే నేలలోను కుళ్ళుతున్న జంతువృక్ష కళేబరాలపై పెరుగుతాయి. శిలీంధ్రాలని తీసుకున్నట్లయితే ఇవి నీటిలోను తేమగా ఉండే నేలలోను కుళ్ళుతున్న జంతువృక్ష కళేబరాలపై పెరగడం అనేది జరుగుతుంది. తర్వాత ఉదాహరణగా తీసుకుంటే కుళ్ళిన పండ్లు, బ్రెడ్, రొట్టెలు. తర్వాత కొన్ని శిలీంధ్రాలు మొక్కలలోను జంతువులలోను వ్యాధులను కలుగజేస్తాయి. శిలీంధ్రాలు కొన్ని పెద్దవిగా ఉంటాయి. ఉదాహరణ తీసుకుంటే పుట్టగొడుగులని మనం తీసుకుంటే ఈ శిలీంధ్రాల కింద తీసుకుంటాము. పుట్టగొడుగుల యొక్క పెంపకాన్ని మష్రూమ్ కల్చర్ అని చెప్పడం జరుగుతుంది. మష్రూమ్ కల్చర్, పుట్టగొడుగుల యొక్క పెంపకాన్ని మష్రూమ్ కల్చర్ అంటారు. తర్వాత మరి ఇవి ఎక్కడ పెరుగుతాయి, శిలీంధ్రాలు ఎక్కడ పెరుగుతాయి, ఏ ప్రాంతంలో పెరుగుతాయి అని తీసుకున్నట్లయితే శిలీంధ్రాలు నీటి లోపల పెరుగుతాయి. తేమగా ఉండేటటువంటి నేల లోపల కూడా ఈ శిలీంధ్రాలు పెరగడం అనేది జరుగుతుంది. ఇంకా ఎక్కడ ఉంటాయి ఇవి అంటే కుళ్ళుతున్న, అంటే చనిపోయినటువంటి జంతువృక్ష కళేబరాల యొక్క శరీరం యొక్క పైభాగం లోపల, ఆ శరీరంలో ఉన్నటువంటి ఆహార పదార్థాల లోపల భాగం లోపల ఇవి చొరబడి ఇవి కూలగొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఉదాహరణ తీసుకుంటే కుళ్ళిన పండ్లు, ఆ పండ్లు కానివ్వండి, రొట్టెలు కానివ్వండి, బ్రెడ్ కానివ్వండి, జంతువుల యొక్క వ్యాధులు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా తీసుకుంటూ కొన్ని శిలీంధ్రాలు అనేవి పెద్దవిగా ఉంటాయనుకుంటున్నాం. పెద్దవిగా ఉండడానికి తీసుకుంటే పుట్టగొడుగులు. ఈ పుట్టగొడుగులు అనేవి తీసుకుంటే ఇవి శిలీంధ్రాల కిందికి వస్తాయి. ఇవి పెద్దవిగా మనకు స్పష్టంగా కనిపించడం జరుగుతుంది. వీటి నిర్మాణ సారూప్యాలు తీసుకుంటే మనకు స్పష్టమైనటువంటి భేదాలని, స్పష్టమైన నిర్మాణాలను కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ శిలీంధ్రాలకు శైవలాలకు మధ్య నిర్మాణాలు కానీ మనం పరిచయం చేస్తున్నట్టయితే శైవలాలు చూడండి, శైవలాలు నీటిలో కానీ తడి నీటిలో కానీ ఉంటాయి అని చెప్పుకుంటున్నాము. అదే శిలీంధ్రాలు కూడా తీసుకుంటే నీటిలోనూ తేమగా ఉండే ప్రాంతాల నేలలోనూ ఉంటాయి. అంటే శిలీంధ్రాలు శైవలాలు రెండూ కూడా తీసుకుంటాయి. శైవలాలు తీసుకుంటే చూడండి నీటిలో ఉంటున్నాయి, తడి నేలలోగా ఉంటున్నాయి. తర్వాత శిలీంధ్రాలు కూడా తీసుకుంటే నీటిలోనూ ఉంటున్నాయి, తేమగా ఉండే ప్రాంతాల లోపల కూడా ఇవి ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ రెండూ కూడా తీసుకుంటే, మరి ఇక్కడ తీసుకుంటే ఇవి 3 రకాలని చెప్పుకున్నాం. ఇవి కూడా తీసుకుంటే ప్రత్యేకమైన రకాలు అనేవి ఉండవు, కానీ ఇవి ప్రత్యేకంగా నివాసం ఏర్పాటు చేసుకొని ఇవి జీవనాన్ని సాగిస్తడం జరుగుతుంది. ముఖ్యంగా శిలీంధ్రాల యొక్క నిర్మాణం తీసుకుంటే శిలీంధ్రాలు ఇటు మానవుల్లో కానివ్వండి, తర్వాత మొక్కల్లో కానివ్వండి వ్యాధులను కలిగించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకు సూక్ష్మజీవ ప్రపంచములో ఉండబడినటువంటి టాపిక్ లోపల సూక్ష్మజీవుల యొక్క నిర్మాణము, బ్యాక్టీరియాలు, బ్యాక్టీరియోఫేజు, తర్వాత శైవలాలు, శిలీంధ్రాలు. సో ఈ టాపిక్ మాకు కొంతమంది మిగిలినటువంటి టాపిక్ గురించి మనము తర్వాత క్లాస్ లోపల చూద్దాం. శిలీంధ్రాల గురించి చూస్తున్నాం. శిలీంధ్రాలు అనేవి తీసుకున్నట్టయితే మనకు శిలీంధ్రాలు వ్యాధిగా ఉంటాయి, పెద్దవిగా ఉంటాయని చెప్పుకున్నాం. ఈ శిలీంధ్రాలు అనేవి ఈస్ట్ అనే శిలీంధ్రం తప్ప మిగిలినవన్నీ కూడా పోగుల వలె ఉంటాయి. ఈ పోగులను తంతువులు లేదా మైసీలియం అంటారు. ఈ పోగుల మధ్యలో గోడలు ఉండి కణాల వలె కనిపిస్తూ ఉంటాయి. ఇవి శిలీంధ్రాలలో పత్రాహరితం అనేది ఉండదు. ఇవి స్వయంగా ఆహారం తయారు చేసుకోలేవు, కాబట్టి పూతికాహార పోషణ జరుపుతాయి. శరీర ముక్కలు కావడము, సిద్ధబీజాలు, సంయోగ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తిని శిలీంధ్రాలనేవి జరుపుతాయి. సూక్ష్మజీవ ప్రపంచం లోపల మనము వైరస్లు, సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాల నిర్మాణాల గురించి చూసాం. ఇప్పుడు శైవలాలు, శిలీంధ్ర కంపెనీ. నెక్స్ట్ ప్రోటోజోవన్లకు సంబంధించిన విషయము. ప్రోటోజోవన్ల యొక్క వ్యాధులు, తర్వాత మిగతా ఏమి ఉంటాయి, ఎలా ఉంటాయి, ఏ రకంగా ఉంటుంది, తర్వాత క్లాస్లో చూద్దాం.